మిగులు జలాల గురించి 85వ సంవత్సరంలో జీవో ఇష్యూ చేసింది నటరాజన్ సెక్రటరీ గారు ఇష్యూ చేసినారు. రాజారావు కమిటీని అని వేసింది కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే. ఈ రాజారావు కమిటీకి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏమిచ్చారంటే 25/8/1983 సంవత్సరంలో జీవో నెంబర్ 360 ఇచ్చారు. ఈ 360లో టు మేక్ రికమెండేషన్స్ ఫర్ యూటిలైజేషన్ ఆఫ్ సర్ప్లస్ వాటర్స్ ఆఫ్ కృష్ణా రివర్ టిల్ 2000 AD యాజ్ పర్మిటెడ్ బై ది కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అని వాళ్ళు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. అప్పటి సెక్రటరీ టు ది గవర్నమెంట్ కేవి నటరాజన్ గారు జీవో ఇష్యూ చేసినారు. దాని మీద ఈ రాజారావు కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చారు 85లో అనుకుంటాను. ఆ రిపోర్టు శాసనసభలో కూడా ప్రవేశపెట్టింది అప్పటి తెలుగుదేశం ప్రభుత్వమే. శాసనసభలో టేబుల్ మీద పెట్టింది ఈ రివర్ వాటర్ యూటిలైజేషన్ అని చెప్పి 85లో రాజారావు కమిటీ ఒక రిపోర్టు ప్లేస్ చేసినారు. శాసనసభ టేబుల్ మీద పెట్టినారు అంటే శాసనసభ రికార్డులు అయినాక అవి పబ్లిక్ రికార్డులు, అవి అన్ని చోట్లకు పోతాయి, ఎక్కడికైనా పోతాయి. మీడియాకు దొరుకుతుంది, శాసనసభ్యులకు ఉంటుంది, ప్రభుత్వ కార్యాలయాలు దొరుకుతుంది, దేశం అందరికీ తెలిసిపోతుంది. ఈ యొక్క రిపోర్టు సబ్మిట్ చేసినాకనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన కమిటీనే 200 TMCలు సర్ప్లస్ వాటర్ ఉన్నాయి, మిగులు నీళ్ళు ఉన్నాయని చెప్పి కర్ణాటక, మహారాష్ట్ర వాదన లేవనెత్తింది. అంటే తెలుగుదేశం ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా. మరి ఈ రాజారావు కమిటీ రిపోర్టుకి ఏమని సమాధానం చెప్తారో ఇప్పుడు మరి ప్రభుత్వం చెప్పగలిగితే చెప్పమనండి. మీరు రిపోర్టు ప్రభుత్వమే ఒక కమిటీని నియమించి ఆ కమిటీనే ఒక రిపోర్ట్ ఇచ్చి ఆ రిపోర్టు శాసనసభలో ప్రవేశపెట్టి ప్రపంచానికంతా తెలియజేసి మిగులు జలాలు ఉన్నాయి కృష్ణా నదిలో అని ఎవరి మీద నీలాప నిందలు వేయడం ఎందుకు? మీ చేతకాంతనానికి. మేము ఆ రోజుల్లో చెప్పింది ఏమిటి? ఇంటర్నల్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని రాయలసీమ ప్రాజెక్టులు తీసుకోమన్నాం. కానీ అట్లేదు మిగులు జలాలు ఉన్నాయి, మిగులు జలాల మీదనే ప్రాజెక్టులు కడతామన్నారు. సరే కట్టినారు, కొంతవరకు అయినట్టు స్టాప్ చేయడం ఎందుకు? అందరూ కట్టారనుకోండి. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినా కానీ అయ్యే కంటిన్యూ చేసినారు. దాంట్లో పేర్లు కూడా మార్చలేదు. చేసి ఇప్పుడు ఏమైనాయండి? ఒక్క మాట సమాధానం చెప్పగలుగుతారా? హంద్రీనీవా ఏమైంది? గాలేరు నగర్ ఏమైంది? బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చిన తర్వాత తుది తీర్పు అనుకోనండి, కోర్టులో వివాదం ఉంది కాబట్టి జీవో ఇష్యూ చేయలేదు. ఇష్యూ చేయకపోతే ఇప్పుడు ఏమైనా నిరర్థక ఆస్తులు అయినాయా కాదా? దానికి జవాబు చెప్పమనండి ఈ ప్రభుత్వాన్ని. కేవలం జవాబులు చెప్పకుండా ఊరికి మాట్లాడితే సరిపోతుంది అనుకోవద్దు. ఎందుకంటే రికార్డులు స్ట్రైట్ చేయాలని నేను ఈ విషయాలు చెప్తున్నాను. అసలు ఆ ఉద్యమం జరిగింది ఎందుకు? అవి ఎందుకు మాట్లాడినారు? వాటిని గురించి ఏమిటి? సర్ప్లస్ వాటర్ అంటే ఈ విషయాలన్నీ ఏవీ తెలియకుండా ప్రభుత్వాన్ని పాలించి ప్రాజెక్టులను భ్రష్టు పట్టించి ఈ దినం మాట్లాడడంలో అర్థం లేదు, పర్థం లేదు.